నీ టైట్ సెషన్ లో అదిగో విలన్ రివీల్ అయ్యాడు. కట్ చేస్తే విలన్ షాట్. సేమ్ పాపం భయపడుతుందేమో రా. భయపడుతుందా? ఇదేంది 50 రూపాయలు? 50 ఈ అమ్మ మొగుడిస్తాడా? మరి ఎలా మాట్లాడు? పెట్రోల్ ధరలు పెరిగినాయి. పెట్రోల్ ధరలు పెరిగితే నేను ఎందుకు పైసలు ఇయ్యాలి? అయినా నువ్వేమైనా పెట్రోల్ కోసం నడుస్తున్నావు బండి? గ్యాస్ ఉండాలి. వచ్చేటప్పుడు అంతా పొగేనాయ్యా, పొగ 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 మస్తుగా తగ్గొస్తుంది. పైసలు వేయాలి. మాట్లాడతావేంటి? తెలుగులో మాట్లాడు. నాకు ఎరికైంది. ఈ పాల పైసలు తీసుకొని లోపలికి పోని బిడ్డ. ఈ పద్మాషకాలు లోపలికి పోనిస్తలేరు. నా బిడ్డ హీరోయిన్ అయినాక మిమ్మల్ని నౌకర్లకి వెళ్ళి తీయిస్తాం. మీ పొంత పెట్ట మిమ్మల్ని కట్టుకోబోను. అర్రే హీరోయిన్ అవుదామని వచ్చావా? బల్లే కరెక్ట్ టైంకి వచ్చావే. ఇప్పుడే ఇంతకు ముందే వెంకటేష్ బాబు ఫోన్ చేసి నీలాంటి జాంపండు పిల్లే కావాలన్నాడు. ఎయిర్పోర్ట్కి వెళ్తున్నా, బొంబాయి వెళ్దామని క్యాన్సిల్. ఇక్కడే ఓకే. వెంకటేశా? విక్టరీ వెంకటేష్ బాబు. ఇంట్లో ఇల్లాలు, వంటింట్లో పీరాలు. కూర్చోండి. బాబు అర్జెంటుగా ఊటీ వెళ్తున్నాడు, తొందరగా వెళ్ళి కలుద్దాం. కూర్చోండి కూర్చోండి. మరి బొప్పిల్ రాజా, ప్రేమించుకున్నావరా, కలిసి ఉన్నావరా, చంటి, వాసుది వాయిస్ ఆఫ్ యూత్, జై మందేరో. పోయి వీడి చేతిలో పడిందేంట్రా? ఎంతమందిని కాపాడుతున్నావురా మనం? పాప అమ్మాయి చాలా పెద్ద హీరోయిన్ అవుతుంది. నీకెలా తెలుసు? పక్కనున్న వాళ్ళ అమ్మని చూస్తేనే తెలుస్తుంది. అప్పుడు మన సినిమాలోనే హీరోయిన్ గా పెట్టుకుందాం. నేను కొత్త అమ్మాయిలతో చేయను. ఐశ్వర్య రాయ్, కనీసం కరీనా కపూర్. చంపుతా కొడక. ఏం రికార్డింగ్ సార్? యాక్షన్ చెప్పా. యాక్షన్. మూర్తి ఏంట్రా విశేషం అంతా అర్థం? యాక్షన్. ఎక్కడా? విజయశాంతి వాకే నీకు నచ్చట్లేదు. మీ డైరెక్షన్ లో యాక్టింగ్ ఎలా చేయాలి నాకు అర్థం ఎవరండి? బాబు 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 ఆ పారగాలు చూడండి. నా బిడ్డను పారగాయాలని చూస్తుంటూ పారిపోయారా? మరి అది పోలీస్ యాక్టింగ్ అంటే. డైరెక్షన్ నేర్చుకోమ్మా. ఏది తింగర్ బుచ్చి? ఊళ్ళో వాళ్ళందరూ సౌందర్యంలో ఉన్నావని, రమ్యకృష్ణలో ఉన్నావని అనగానే ఓ ఎగేసుకొని వచ్చేయటం, డైరెక్ట్ గా స్టూడియోలో దూరిపోవటం. అక్కడ ప్రొడ్యూసర్లు, డైరెక్టర్లు బాగా తెరుచుకొని నిన్ను హీరోయిన్ చేస్తా నీకోసం వెయిటింగ్. ఆడెవడో ఎదవ వెంకటేష్ నాగార్జున పేరు చెప్పగానే గంతులు వేసుకుంటూ వాడు కారెక్కేసి వెళ్ళిపోవటమే. పెద్ద హీరోయిన్ అయిపోదామనే. నీకు సినిమా సంగతి తెలీదు. అసలు ఇక్కడ చాలా కాలం నుంచి నానా ఎందుకులే, లేడీస్ ఉన్నారు. నువ్వు ఏదో సంగీతం ఆపు. తెల్లతోలు ఉండగానే సరిపోయే, బోళ్ళంత అదృష్టం ఉండాలి. అయినా నీ ముఖం చూస్తుంటే మీ అమ్మని చెడగొట్టేసి ఉంటుంది. ఇదిగో నోరు మూసుకొని నీ కూతుర్ని వచ్చిన దారినే తీసుకెళ్ళిపో. శుభ్రంగా పెళ్లి చేయి. అర్థమైందా? చూపిస్తాను. కోటి, ఈ డైలాగ్ ఎక్కడో వినట్టు ఉంది కదా. ప్రయత్నం చేయడంలో తప్పులేదు కోటి. ధైర్యంగా ఉండమ్మా. సరిగ్గా ప్రయత్నం చేస్తే ఎవరైనా సక్సెస్ అవ్వచ్చు. నువ్వు హీరోయిన్ అయ్యేంత వరకు మా ఇంట్లోనే ఉండు. సైరా, లోపలికి తీసుకెళ్ళు. కోటి, మంచి క్లాస్. బాయ్. అది సరే కోటి, ఈ డ్రెస్ ఏంటి? అదే సార్, మీకు పోలీస్ కథ అవును సార్, సూపర్ హిట్ కదా సార్. 70s లో ఎన్టీఆర్ నిప్పులాంటి మంచి సార్, 80s లో రాజశేఖర్ అంకుశం సార్, 90s లో శ్రీహరి పోలీస్ సార్. దాని తర్వాత మళ్ళీ పోలీస్ సబ్జెక్ట్ లో సినిమా రాలేదు సార్. చాలా సూపర్ హిట్ కదా సార్. అవును సార్, ఆ సినిమాలో కోటిగాడ హీరో సార్. ఒక్క ఛాన్స్ సార్.
ఆ ఫీలింగ్ కోసం పోలీస్ స్టేషన్ లో తిరిగా నేనే చెప్పాను సార్. ఎలా ఉంది సార్? చాలా బాగుంది కోటి, కానీ పోలీస్ డ్రెస్ అయ్యంటే ఇంకా బాగుంది. మూర్తి, మన సినిమాలో పోలీసుని చూస్తుంటే చాలా సిగ్గేస్తుంది. కనీసం మీరైనా అసలు పోలీస్ అంటే ఏంటి, ఆ డిపార్ట్మెంట్ డ్యూటీస్ ఏంటి, వాళ్ళు ఎలా ఉంటారు, వాళ్ళ యూనిఫామ్ ఏంటి, ఇలా రీసెర్చ్ చేయండి. రియలిస్టిక్గా చూపించడానికి ట్రై చేయండి. ఓ పని చేద్దాం, నా క్లోజ్ ఫ్రెండ్ ఒక పోలీస్ ఆఫీసర్ ఉన్నాడు. ప్రెసిడెంట్ నుంచి గోల్డ్ మెడల్ కూడా తీసుకున్నాడు. చాలా స్ట్రిక్ట్ ఆఫీసర్. మనం వెళ్ళి వాడిని ఒకసారి కలుద్దాం. అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ రాధాకృష్ణ. వీడేనే ఏసీపీ రాధాకృష్ణ. రాధా, ఇతను కోటి అని నా బాగా కావాల్సినాడు. సినిమాలో హీరో అవుదాం ట్రై చేస్తున్నాడు. ఇతను మూర్తి అని కాబోయే డైరెక్టర్. అడగండి, ఏదో అడగాలన్నారుగా. మంచినీళ్ళు ఏమైనా కావాలా? అర్థమైంది సార్. ఫోన్ పెట్టాయి ఇప్పటికే బిల్లకి ఖలీల్ గారు దొరికిందా సార్? కష్టం సార్. అలీగాడా సార్? వాడా సార్? బంజారా డిస్కోటెక్లు ఉంటారు సార్. శుక్రవారం వాడికెళ్ళి పైసలు వచ్చాయి సార్. శనివారం వాడు బంజారాలు డిస్కోటెక్లో పూరీలతో మస్తు నా కోటిగాడు జోకులు వేస్తున్నాడు సార్. ఆ పుట్టగాడు ఒప్పుకోవట్లేదు. మీరు గన్ తీసుకొచ్చి ఆడ తల హాయ్ అమ్జద్ భాయ్. హాయ్ హాయ్ పూజ. హాయ్ కెప్టెన్. మీ ఆవిడికి డైవర్స్ ఇచ్చేసావా? డైవర్స్కా? ఓ నో, త్వరగా కానీ. వెయిటింగ్ ఇక్కడ. పిచ్చగా ఉంది నీకు. అమ్జద్ భాయ్, ఆ. నీ పెళ్లికి పాపు 200 ఏళ్లు పడుతుందని కోటి చెప్పాడంట. సీతా మహాలక్ష్మి పాత సినిమా పేరు కదా. నిజామాబాద్ నుంచి హీరోయిన్ అవుదామని వచ్చావా? మరి పల్లెటూరు డ్రెస్ ఏంటి? ఏ పూజ ఊరుకో. సినిమా హీరోయిన్ అంటే కసక్కుమని ఉండాలి. ఏంటి నువ్వు? అప్పుడు కానీ ఆడియన్స్ అందరూ పూజ నంచుడు ఏడ్చోలే నోర్మి. అందరికీ నీ అంత అదృష్టం ఉండదు. బుర్కాలేసుకొని కొంపల్లో కూర్చుంటే అంతే. ఒక్కసారి సిర్ఫ్ ఏక్ బార్ బయట రండి, ఫిర్ తుమ్మే పతా చలేగా ప్రపంచం ఎలా ఉంది, ఎక్కడికి వెళ్తుంది. నోర్మి ఇదే. ఓ మర్చిపోయాను, నిన్న డిస్కోటెక్ లో మంచి ఫైట్. కత్తిలా ఉన్నాడు. పడుకొని పట్టుకొని బహుత్ మారా. రఫ్ గా ఉన్నాడు కానీ మంచి. మళ్ళీ మీట్ అవ్వాలి. జుబేదా 200 పెళ్లి. కోటి ఎక్కడ? ఓరి ప్రేక్షుడా, దుర్మార్గంతో మా సంస్కృతిని ఏంటా ఇది పట్టుకోవడం అంటే పిసికేయడమేనా అంటున్నాను. సారీ ఏంటి? ఏమైనా మూర్తి ఎక్కడ తీసుకొచ్చావు? ఏం మంగళశాపం తీసుకొచ్చావు? సారీ అంటే సారీ ఏంటి? మీ తాలూకానా? కొంచెం మెల్లిగా. మీ తాలూకాని అడుగుతున్నాను. కాదు సార్. 30 years ఇక్కడ, 30 years యాక్టింగ్, 30 years ఆర్టిస్ట్ జీవించాలి. 15 ఓరి ప్రౌఢుడా, ద్రోహంతో మమ్మల్ని వంచన చేసి దుర్మార్గంతో మా సంస్కృతి కింద డైలాగ్ ఫ్లోలేదయ్యా. ఏంటిది డైలాగ్ ఫ్లోలేదయ్యా? రైటర్ ఎక్కడ? ఆడెవడో డైరెక్టర్ కదనే మన రైటర్స్ కాపీ కొట్టారటండి. ఆడెళ్ళేమో ఛాంబర్ లో కేసు పెట్టాడు, వీళ్ళు మాట్లాడడానికి వెళ్ళారు. ఇమ్మీడియట్ వన్ మోర్ టేక్ 48. ఓరి ప్రౌఢుడా, ఏంటి ఆ సౌండ్ ఏంటి? సార్, ఆ సౌండ్ ఏంటి? బటర్ పేపర్ సార్. మాకు తెలుసు. 30 years నుంచి ఇండస్ట్రీలో ఉన్నాం. ఏ పేపర్ ఏంటో మాకు తెలీదా? డైలాగ్ చెప్పు. నిన్ను ఖండాలుగా నరికి. ఏంటి నాతోనే గేమ్ సార్? 30 years ఇండస్ట్రీలో లేకుండా చేస్తాను నేను. ఫస్ట్ నుంచి రా. ఓరి మ్లేచ్చుడా. ఓరి డైలాగ్ చెప్పడా రాదే? పైగా శంబళం 1.5. టేక్ 63, టేక్ 91, టేక్ 100, టేక్ 125. ఓరి మ్లేచ్చుడా, ద్రోహంతో మా మంచితనాన్ని వంచి, దౌర్జన్యంతో మా ఆలయాల్ని కూలదూసి, దుర్మార్గంతో మా సంస్కృతిని నాశనం చేసి, దోపిడీతో మా సంపదని సొంతం చేసుకొని, నీది అనేది ఏదీ లేని ఈ దేశాన్ని నాది అనే స్థితికి వచ్చిన నీకు దమ్ముంటే, ధైర్యం ఉంటే న్యాయబద్ధమైన కట్ల యుద్ధములకు రమ్ము. మా హైందవ వీరుల పొగతనం ఏమిటో చూపిస్తాను. జూనియర్ ఆర్టిస్ట్ ఎలా చెప్తే వీళ్ళందరి చేత క్లాస్ పట్టిస్తావా?
నీ సంగతి చూస్తా, నీ సంగతి. ఇండస్ట్రీలో లేకుండా చేస్తాను. కాదు రే, మన తెలుగు వాళ్ళు చాలా పెద్ద మనసు. లేకపోతే 30 ఏళ్ళ నుంచి వీడిని హీరోగా భరిష్టం ఏమిటి? అద్దె రూపాయమంటాడు మనం మొత్తం డైలాగ్ టప్ప టప్ప చెప్పేసరికి. కానీ ఎగిరి సార్ ఈ దెబ్బతో యాక్టింగ్. ఏ సీత, నేను ఎలా చూస్తున్నావేంటి? నేను కోటిని కోటిని. నువ్వు కోటి ఆ. రాజు వేషాల్లో మంచిగా ఉన్నావు. నువ్వేంటి ఎవరైనా డైరెక్ట్ కలవటానికి వచ్చావా? కోటి ఏంట నవ్వేంటి? నా బిడ్డ హీరోయిన్ కావాలంటే ప్రొడ్యూసర్ని కలవాలా? తర్వాత దిగే తెలుసులే. 30 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ అంట. డైలాగ్ చెప్పడం చేత కాదు, అందుకే వాడిని కోసేసి డైలాగ్ మొత్తం చెప్పేశాను. ఒక్క ఛాన్స్ సీత, ఒకే ఒక ఛాన్స్. ఎప్పుడు వస్తుందో తెలియదు కానీ 4 పేజీల డైలాగ్ ఒకే టేక్ లో చెప్పేస్తాను. సీత, సినిమా ఇండస్ట్రీలో అదృష్టం అనేది చాలా ముఖ్యం. అది కేవలం అర్హత ఉన్న వాళ్ళకి మాత్రమే వస్తుంది. అందుకే మనం ఎప్పుడు రెడీగా ఉంటాం. వెంటనే డాన్స్ నేర్చుకో, యాక్టింగ్ నేర్చుకో, సినిమాలు చూడు. ఛాన్స్ ఒకసారి వస్తుంది. ఆ ఒక్క సినిమాతోనే మనం నైన్ 9848055855. అనంత్ సార్, టాటా సెల్ ఫోన్ చేసి నెంబర్ ఎవరిది ఎంక్వైరీ చేయి.